జస్ ట్రేడర్స్ నిఫ్టీలో మనం లాస్ట్ వీక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కదా మార్చ్లో. మనం చెప్పుకున్నట్టుగా 25,302 బ్రేక్ అయింది అంటే మాత్రం సపోర్ట్, అది మేజర్ సపోర్ట్ అని చెప్పుకున్నాము ఇయర్లీ వైజ్. ఆ మేజర్ సపోర్ట్ బ్రేక్ అవుతుందా లేదా అని చెప్పుకున్నాము. అక్కడ బ్రేక్ అయింది. ఆ తర్వాత పాయింట్ అంటే ఆ తర్వాత టార్గెట్ డౌన్ సైడ్ కూడా బ్రేక్ చేసింది వీక్లీలో ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మనం నెక్స్ట్ లెవెల్ ఏదనుకున్నాం 24,669 లెవెల్. ఈ లెవెల్ కింద కనుక క్లోజ్ అయితే మళ్ళీ ఇంకా ఇక్కడ ఈ లెవెల్ కిందనే క్లోజ్ అయినప్పుడే చెప్పుకున్నాం మనం ఇంకా నెక్స్ట్ లెవెల్స్ ఇంకా ఉన్నాయి 1, 2, 3, 4 లెవెల్స్ అని చెప్పుకున్నాం. ఈ లెవెల్స్ వరకు ఒక్కొక్కటి వస్తుందా గమనించండి మీరు కూడా ఖచ్చితంగా. ఒకవేళ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ కూడా అయినా కూడా మళ్ళీ మార్కెట్ కొద్దిగా రివర్స్ వెళ్తుంది, రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది, పైన రీటెస్ట్ చేసుకుంది, మళ్ళీ కిందికి వచ్చి కింద క్లోజ్ అయింది. సేమ్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఇది 24,037 కింద మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా దీన్ని రీటెస్ట్ చేసుకొని కిందికి వస్తుంది ఈ లెవెల్ వరకు. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసి గ్యాప్ డౌన్ అవుతుంది ఈ లెవెల్కి మళ్ళీ. ఓకే, 23,404 మళ్ళీ ఇక్కడ లెవెల్ కింద దీని కింద బ్రేక్ అయినా కూడా మళ్ళీ వీక్లీ క్యాండిల్ కింద క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ చేసుకుంటుంది, మళ్ళీ కింద ఈ లెవెల్కు మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతుంది. అంటే గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అయిపోతాయి అంటే ఈజీగా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆ లెవెల్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది వేరే వ్యూ ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకోండి గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అవుతాయి అనేది. అంటే ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ ఏం జరిగింది, అంతకుముందుకు మార్కెట్ ఇక్కడ చూడండి, ఈ మార్కెట్ ఉంది కదా, ఈ లెవెల్స్, ఈ క్లోజింగ్ ప్రైజులు ఇవి, ఈ గ్రీన్లో ఉన్నాయన్నీ క్లోజింగ్ ప్రైజులు అనమాట. ఇవి ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ రావాలి కిందికి మళ్ళీ మార్కెట్ వ్యూ ప్రకారం. ఇక్కడ వరకు గ్యాప్ డౌన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు ఈ క్లోజింగ్ ప్రైస్, ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది చూపిస్తాను నేను. 22 సారీ 23,404 అండ్ 23,404 అండ్ 22 ఇదంతా అవుతుంది 22,855 వరకు ఒక జోన్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మాత్రం. ఎందుకంటే ఇక్కడ చాలా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళిపోయి లాస్ట్ ఇయర్ నుంచి మొత్తం ఇక్కడే తిరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈ మళ్ళీ ఈ మార్చ్ ఏప్రిల్ వచ్చే వరకు ఇదంతా ఫిల్ అయిపోతుంది అనమాట. ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇదంతా రీటెస్ట్ కోసం ఇదంతా తిరిగింది అనమాట 1 ఇయర్. ఈ రీటెస్ట్ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. అందుకే ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ నుంచి చెప్పుకుంటున్నాం ఫిబ్రవరి నుంచి, ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఇక్కడ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ పడిందో మళ్ళీ ఈ మేజర్ సపోర్ట్ 302 25,302 లెవెల్ కింద బ్రేక్ అయితే కనుక ఇక్కడ వరకు వచ్చేస్తుంది 1 బై 1 అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టార్గెట్ 24,669, సెకండ్ టార్గెట్ 24,330 24,37, 23,404, 22,697. మరి ఇక్కడ వరకు వస్తుందా రాదా అని కూడా మనం చెప్పుకున్నాము. ఒక్కొక్క లెవెల్ అలాగే కిందికి వస్తుంది. గమనించండి ఈ రోజు నుంచి ఇంకా మళ్ళీ ఇప్పటికైనా కూడా గమనించండి. ఒక్కొక్కటి గ్యాప్ డౌన్ అవుతుంటూ కిందికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్ విక్ క్రియేట్ చేస్తుందా లేదంటే క్యాండిల్ బ్రేక్ చేసి ఒక పియర్సింగ్ క్యాండిల్ క్రియేట్ చేస్తుందా అనేది ఒక డౌటు. అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ ఇక్కడ దీని తర్వాత ఈ లెవెల్ తర్వాత 23,404 కింద కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే మాత్రం క్యాండిల్ ఫిల్ చేయాల్సి వస్తుంది. స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ పడిందో ఇది రెడ్ క్యాండిల్. 1 సెకండ్, ఇది గ్రీన్ క్యాండిల్ పడ్డది ఆ రోజు ఇక్కడ, అందుకే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ వచ్చింది. ఓకే, దాంట్లో 11లో పెట్టుకున్నాను కనుక నాకు అది కనపడుతుంది రివర్స్లో, కానీ ఇది గ్రీన్ క్యాండిలే. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ ప్రకారం ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ గ్రీన్ క్యాండిల్ పడుతుందా లేదంటే విక్ వదులుకుంటూ పైకి క్యాండిల్ పడుతుందో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 23,404 కింద 404 కింద అంటే మార్కెట్ ఇక్కడి వరకు వస్తుందని అర్థం ఖచ్చితంగా. ఈ లెవెల్ ఉన్న మార్చ్ లాస్ట్ డేట్ ఉన్న ఎక్స్పైరీలో అబ్జర్వ్ చేయండి. అది 50 ఆర్ 20 ఎంతో ఉంది, 25 ఉంది. మంచి ఛాన్స్ ఉంది అందులో, గోల్డెన్ ఛాన్స్. అందులో కనుక ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ మార్చ్ టోటల్గా మొత్తంగా కొంత రివర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అప్ సైడు. 23,404 కానీ 23
ఎంత ఉంది ఇది 23,500 కాల్ గాని చూడండి. 23,400 గాని, 500 కాల్ గాని చూడండి ఒకసారి. 50 బిలో ఉంటది. ఆ కాల్‌ని మంచి ఛాన్స్ వచ్చినప్పుడు మన మన ఎంట్రీ ప్రైస్ ఉంది గదా! ఆ ఎంట్రీ ప్రైస్ ప్రకారం ఎంట్రీ తీసుకోండి. కావాలంటే ఎంట్రీ వీడియోలున్నాయి. ఒక డే క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతదో, ఆ నెక్స్ట్ డే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. డే రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టండి. దాన్ని వదిలేసేయండి. మినిమమ్ స్టాప్ లాస్ వస్తది. ఒక 15, 20 పాయింట్లు. ఆ తర్వాత దాన్ని వెయిట్ చేయండి. ఈ మార్చ్ మొత్తంగా. మంచి పాయింట్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ కొట్టే ఛాన్స్ ఉంటది. మళ్ళీ ఇక్కడి వరకు వచ్చేస్తుందనమాట. ఈ మంత్‌లోనే మళ్ళీ. కిందికెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. అది అబ్జర్వ్ చేయండి. అది వ్యూ ప్రకారం జరుగుతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతది. ఈ నెక్స్ట్ 2 వీక్స్, 3 వీక్స్ ఏం జరుగుతుందనేది మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే. అంటే నేను డైరెక్ట్‌గా వ్యూ మాత్రమే చెప్తున్నాను. ఎంట్రీ పాయింట్లు ఇవేం చెప్పట్లేదు. ఎందుకంటే మనం తీసుకునే లెవెల్స్ ఇయర్లీ వైస్ లెవెల్స్ అన్నమాట. ఇయర్లీ వైస్ లెవెల్స్‌ని టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిరోజు. ఆ ఇయర్లీ వైస్ లెవెల్స్ ప్రకారం నేను ప్రతి వీక్ ఏం జరుగుతుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీక్ ఇక్కడుంటే కిందికొస్తది నెక్స్ట్ వీక్ వరకు. ఈ వీక్ ఇక్కడుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ఇక్కడికొచ్చేస్తుంది కింద వరకు. మళ్ళీ దీని కిందనే వీక్ క్యాండిల్ క్లోజ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడి వరకు వస్తుందని ఎంట్రీ ప్లాన్ చెప్తున్నాను కానీ నేను ఎంట్రీ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే ఎంట్రీ ప్లాన్ వేరే ఉంటది ఇప్పుడు. ఎంట్రీ ప్లాను ఇప్పుడు 15 మినిట్స్‌లో ఉంది. మ మ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15 మినిట్స్‌లో ఇప్పుడు ఏం జరిగింది ఇది సిక్స్త్ డే. సిక్స్త్ డే ఇక్కడ మరి ఫిఫ్త్ రోజు డైరెక్ట్‌గా పైకెళ్ళింది. ఇక్కడి నుంచి ఎందుకు కిందికొచ్చిందంటే క్లోజింగ్ ప్రైస్ కింద ఉంది. కింద ఉన్నప్పుడు ఎంత మాత్రం కిందికే ప్లాన్ జేయాలి. మళ్ళీ నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ వరకు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ ఎక్కడుంది? దీని కింద ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడుంది. 37 వరకు. ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకే. అంటే అంత లోపుగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మళ్ళీ? ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ వదిలింది. సిక్స్త్ రోజు. ఈ క్లోజింగ్ ప్రైస్ పైన ఉంటే నెక్స్ట్ ఈ క్లోజింగ్ ప్రైస్ వరకు మనకు టార్గెట్ అది ఒక రోజు వస్తుందా? 2 రోజులొస్తుందా? డీకే వల్ల, ఎక్స్‌పైరీ డేట్‌ల వల్ల ఆ రోజు పోను మిగతా డే మనం ఎక్స్‌పెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డే రేపు ఎక్స్‌పైరీ ఉంటది. ఈ ఎక్స్‌పైరీ రోజు ఉంది గనుక ఈరోజు ఏం జరుగుతుంది టోటల్‌గా? ఇది దాటి కిందికొస్తుందా? కిందికొచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ చూసుకోవాలి. లేదు ఈరోజు ఇక్కడే పైననే ఉందనుకో, రేపు ఎక్స్‌పైరీ ఉంది గనుక ఎక్స్‌పైరీ రోజు దీన్ని టచ్ చేసి మళ్ళీ కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. లేదు దీనిపైన గూడా మళ్ళీ ఎక్స్‌పైరీ రోజు పైన క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ వరకు పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. అట్లా ఆ రకంగా మనం ఒక్కొక్క ప్రైజ్‌ని కిందికి చూసుకోవాలా, పైకి చూసుకోవాలనేది అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. అబ్జర్వ్ చేస్తే మీకు గూడా అర్థమవుతది. ఇక్కడ చూడండి క్లోజింగ్ ప్రైస్ ఇక్కడుంది. ఇది ఏ డేటు? సెకండ్ డేట్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఓకే. ఏది? ఇక్కడ ఉంది క్లోజింగ్ ప్రైస్. దీనికి మార్క్ చేసుకున్నాము. ఆ తర్వాత ఫోర్త్ డే స్టార్ట్ అయింది మండే రోజు. మండే రోజు స్టార్ట్ అయిన తర్వాత సస్టైన్ అయింది మొత్తం టోటల్‌గా. ఇక్కడ ఒక డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడే వదిలేసింది దీని కిందనే. కనుక మళ్ళీ ఏం చేసింది ఫిఫ్త్ రోజు దీన్ని మళ్ళీ సేమ్ అలాగే కన్సాలిడేట్ అయింది. ఆ తర్వాత ఈ క్లోజింగ్ ప్రైస్‌ని టచ్ చేసింది కిందకొచ్చింది మళ్ళీ. ఈ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ మళ్ళీ ఒక క్లోజింగ్ ప్రైస్ క్రియేట్ చేస్తుంది కదా! ఫిఫ్త్ రోజు. ఆ క్లోజింగ్ ప్రైస్ కిందకొచ్చింది. ఈరోజు ఏమైతుంది మళ్ళీ? దీని పైన సస్టైన్ అయితుందా? కింద సస్టైన్ అవుతుందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లోజింగ్ ప్రైస్‌లు చాలా ఇంపార్టెంటు. ఓపెనింగ్ ప్రైస్‌లు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం కింద ఓపెన్ అయితుందా? పైన ఓపెన్ అయితుందా? మనం అప్ సైడ్ ఉండాలా? డౌన్ సైడ్ ఉండాలా? క్లోజింగ్ ప్రైస్ రేంజ్ ఎంత ఉంది? తక్కువ ఉంది అంటే మాత్రం ప్రైస్‌ని చేంజ్ చేసుకొని మళ్ళీ కిందకొచ్చేస్తుందనమాట. ఇక్కడ కన్సాలిడేట్ అయింది బాగా. కన్సాలిడేట్ అయిన తర్వాత కిందకొచ్చేసింది. ఆఫ్టర్‌నూన్ కిందకొచ్చేసింది. ఇక్కడ మంచి పాయింట్స్ దొరికాయి. సెన్సెక్స్‌లో అయితే రూ. 10 ఉన్నది 800కెళ్ళింది. దాదాపుగా రూ. 100 ఉన్నది 1700 ఎళ్ళింది. 1700 పాయింట్స్ ఎళ్ళింది సెన్సెక్స్‌లో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అర్థమవుతది. 15 మినిట్స్‌లో అబ్జర్వ్ చేయండి. ఏ అయినా, నిఫ్టీ అయినా, ఇండెక్స్ అయినా 15 మినిట్స్ ఇది క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. దీంట్లో ఎంట్రీ వస్తది. 245కి 245 లెవెల్‌లో దాదాపుగా 240 క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడే ఈ 2 క్యాండిల్‌లోనే దాదాపుగా 100 పాయింట్స్, 120 పాయింట్స్, 150 పాయింట్స్, 800 పాయింట్స్ సెన్సెక్స్‌లో ఎళ్ళింది. ఇది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతది. ఇదంతా డీకే అన్నమాట. ఓకే. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అర్థమవుతది. ఎంట్రీ ప్రైజ్‌లు ఎలా తీసుకోవాలనేది సెపరేట్ వీడియోస్ ఉన్నాయి ఛానెల్‌లో. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ.